మంచి తరుణం మించినా దొరకదు. 20 లక్షలకే సర్పంచ్ పదవి. సర్పంచ్ స్థానంపై మక్కువతో ఆ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. బహిరంగ వేలం నిర్వహించి 20 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఓ అభ్యర్థితో గ్రామ పెద్దలు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలోని జగ్గూడెంలో చోటు చేసుకుంది. ఈ పంచాయతీలో పూర్తిగా ఎస్టీ లంబాడి తెగకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. రిజర్వేషన్లో పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. అయితే ఇందుకోసం బహిరంగ వేలం పాడుకోగా ఈ పాటలో 7గురు అభ్యర్థులు పదవి కోసం పోటీ పడ్డారు. గ్రామ పెద్దల సమక్షంలో 5,16,000 నుంచి వేలం పాట ప్రారంభం కాగా అత్యధిక ధర 20 లక్షలకు అభ్యర్థి పాట పాడారు. నగదును గ్రామంలో నిర్మించనున్న అభయాంజనేయ స్వామి దేవాలయానికి ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీ సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అందులో భాగంగానే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, వచ్చిన డబ్బులన్నీ ఆలయ అభివృద్ధికి వినియోగించేలా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇబ్బంది అవుతుంది. కారు బుల్లెట్ బయట గుడి డెవలప్మెంట్ కోసమే ఇది వేలం పాట కాదు, ఏముంటుంది. ఎందుకంటే ఎక్కడ స్వామి మీరు మాట్లాడారు. మనం పేపర్ ఉన్న మనం మాట్లాడితే బాగుంటుంది. బయట ఎవరితో అయినా మాట్లాడితే కానీ, ఎందుకంటే ఏం కాలే. రేపు ఇలా నామినేషన్ అయిపోవచ్చు. జిప్పులు ఫెయిల్ అయితే కొత్త జిప్పులు వేయబడను, బటన్లు కూడా కుట్టబడను. మాది జోగుడం గ్రామం, కామెపల్లి మండలం. మా ఊరి డెవలప్ అంటే ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా రోజుల నుండి శిథిలావస్థలో ఉంది. అయితే ఈ గుడి నిర్మాణం కోసం మా ఊరి ప్రజలు అందరూ ఏకమై, గ్రామ నాయకులైన గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ గుడిని డెవలప్ చేయాలని ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఈ 20 లక్షలకి ఏకగ్రీవం సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేసి ఇవ్వాలి ప్రజల ఈ గుడి డెవలపింగ్ కోసం. ఈ పూర్తి డబ్బులు గుడి డెవలప్ కోసమే ప్రజలు కానీ ఎవరైనా దానికి సొంత అవసరాల కోసం వాడుకోకుండా గుడి కోసమే వాడాలని నిర్ణయించారు.